గత 20, 30, 40 ఇయర్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు అంటే మనం ప్రతి ఒక్క ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్‌ని ఈ కోవిడ్‌తో గానీ, తర్వాత వచ్చిన పరిణామాలతో గానీ రిలేట్ చేస్తున్నాం గదా మ్యామ్. ఎంతవరకు పెరిగిందంటారు అంటే ఈ డిజీజ్ బారిన పడి మీ దగ్గరికి ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ విత్ ఏఐజీ. సో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు గానీ, ఆ సంఖ్య ఎంతవరకు పెరిగిందంటారు? డెఫినెట్లీ డబుల్డ్ వెన్ కంట్రీ కంపేర్ టు ప్రీవియస్ డికేట్స్, అట్లీస్ట్ 4-5 డికేట్స్ కింద. అంటే మనకే తెలుసు మన పేరెంట్స్ ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ ఉండేది, ఇప్పుడు ఎంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్కి రిజార్ట్ అవుతున్నారు. పని చేయడానికి చెప్పడానికి 12-14 అవర్స్ పని చేస్తున్నాం అని చెప్తున్నారు ఈ డెస్క్ బౌండ్ ఆపరేటర్స్ అంతా. సెడెంటరీ ఈ ఐటీ ఎంప్లాయీస్ మొత్తం డెస్క్ బౌండే కదా వాళ్ళంతా. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళదంతా. సో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ 12-14 అవర్స్ వర్క్ చేస్తున్నారు కానీ హార్డ్లీ దే ఆర్ వాకింగ్. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ అండ్ ఎక్సర్సైజ్ లేనప్పుడు బాడీకి ఈ డిప్రెషన్, రేట్స్ ఆఫ్ డిప్రెషన్ కానీ, ఎక్సెస్ హంగర్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో ఓవరాల్గా లైఫ్ స్టైల్ మన ఫోర్ ఫాదర్స్కి ఇప్పటికీ చాలా లైఫ్ స్టైల్ వేరియేషన్ ఉంది. ఇంతకుముందు అంతా వాళ్ళు ఫిజికల్గా పనిచేస్తేనే వాళ్ళకి దే యూస్ టు మేక్ ఎర్నింగ్. మనకి అట్లా లేదు. సో సోఫిస్టికేషన్, దీస్ ఆర్ ది ఇంప్లికేషన్స్ యాజ్ వెల్. అడిక్షన్స్, ఇంతకుముందు ఇన్ని అడిక్షన్స్ లేవు. అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్ అబ్యూస్, రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ. అంటే ఇట్స్ వెరీ డిజార్టనింగ్ టు సే దట్ ద యంగెస్ట్ పేషెంట్ ఐ ట్రీటెడ్ వాజ్ 18 years. అంటే విత్ హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్, కంప్లీట్గా ఆర్టరీ క్లోజ్ అయ్యి వచ్చిన పేషెంట్ 18 years, అది యంగెస్ట్. అండ్ థ్యాంక్స్ టు కోవిడ్ తర్వాత అది ఇంకా వర్సన్ అయింది. అంటే కోవిడ్తో బ్రీఫ్గా బ్లడ్కి క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది డెఫినెట్లీ. కోవిడ్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఆల్సో. బట్ దెన్ కోవిడ్ ఈజ్ లాంగ్ గాన్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ కోవిడ్ వల్ల కోవిడ్ తర్వాత మేము యాక్టివిటీ ఆపేసాము, కోవిడ్ తర్వాత ఎక్సర్సైజ్ ఆపేసాము. కోవిడ్ ఈజ్ లాంగ్ గాన్. ఐ థింక్ వీ షుడ్ ఫర్గెట్ కోవిడ్ నౌ. అంటే దాంతో కొంచెం క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది డెఫినెట్లీ. బట్ ఇంత లాంగ్ ఇంపాక్ట్ ఉండదు. అప్పుడు వచ్చాయి కేసెస్, కోవిడ్ ఇన్ఫెక్షన్ అప్పుడు హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉన్నాయి. రేట్ ఇంక్రీజ్ అయింది అప్పుడు. నౌ ఇట్స్ నాట్ ఎనీమోర్. కోవిడ్ ఈజ్ లాంగ్ ఆన్. ఐ థింక్ వీ షుడ్ రిసార్ట్ టు లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్స్. యాక్చువల్లీ ఇంతకుముందు అంటే ఈ డెస్క్ బౌండ్ డేంజర్స్ మీద కూడా ఐ టుక్ ఫ్యూ సెషన్స్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో, బికాస్ మనకి ఇప్పుడు మెజారిటీ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా. లేదు, మనం మూవింగ్ ఫర్దర్ మన ఎపిసోడ్స్లో ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ గురించి మీరు చెప్తున్నట్టు మన ఈరోజు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తున్న స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ గురించి కూడా మనం పర్టికులర్ స్పెషల్ ఎపిసోడ్స్ చేద్దాం మ్యామ్. బికాస్ వీ షుడ్ లెర్న్ ఓన్లీ దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్, అట్లీస్ట్ ట్రై టు. ప్రగతి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్ అనే ఒక సినారియో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇది పాపప్ అవ్వడానికి, పెరగటానికి, అగ్రివేట్ అవ్వడానికి కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఇతర ఈ థైరాయిడ్ అంటారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు దోహదపడతాయి? You want to know the risk factors? Yes, of course. Yes. So that's a good question again. So risk factors, modifiable risk factors, non-modifiable risk factors అంటాం. మాడిఫై చేయగలిగేది, మాడిఫై చేయలేనివి. మన లైఫ్ స్టైల్ మాడిఫై చేయొచ్చు. రాత్రుళ్ళు గబ్బిలాల్లాగా మేల్కోకుండా కొంచెం తొందరగా నిద్రపోయి కాస్త మార్నింగ్ లేచి నేను కూర్చొని పని చేస్తున్నాను, నాకు టైం లేదు, లేకపోతే నేను రోజంతా నుంచొని పని చేస్తున్నాను, నుంచుంటే వాకింగ్ చేసినట్టే అని పిచ్చి రీజన్లు చెప్పకుండా ఫిట్నెస్కి కొంచెమైనా టైం ఇచ్చి, ఏ జంకు బొంకు లేకుండా, జంక్ తినకుండా, కొంచెం ఏం తింటున్నాం, సిస్టంలోకి ఏం పంపిస్తున్నాం అని తెలుసుకొని, నాకు తెలిసినంత వరకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ నుంచి ఆన్సర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వాట్ యూ సే, అన్నిటి వల్ల ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల most important thing is obesity. Yes, obesity, yes. Right? So obesity is the root cause for diabetes, hypercholesterolemia అంటే కొలెస్ట్రాల్ పెరగడం, hypertension. Obesity తో అంటే one risk factor is contributing to so many risk factors. Metabolic syndrome. So and then when you're treating the root cause, obesity ని తగ్గించగలిగితే by lifestyle modification, you are able to treat all the risk factors. అంతేనా? సో ఇవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ అండ్ మెటబోలిక్ సిండ్రోమ్. సో ఇవన్నీ కలిపి మెటబోలిక్ సిండ్రోమ్ ఇవన్నీ. అండ్ ఇంకా చెప్పండి, లైఫ్ స్టైల్కి సంబంధించి ఇప్పుడు జనరేషన్ అంటే కన్సిడరింగ్ అడిక్షన్స్ ఆల్సో.